హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: లెగ్ పీసులు ఇలా 4 తీసుకున్నాను నేను. అక్కడనే కట్ చేయించుకొని తీసుకొచ్చిన షాప్లోని. తర్వాత పెరుగు కొంచెం అంత, తర్వాత మొక్కజొన్న పిండి 1 స్పూను, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు, తర్వాత ఉప్పు, రుచికి తగినంత ఉప్పు, కొంచెం నిమ్మకాయలు. మనం పెరుగు వేస్తున్నాం కానీ కొద్దిగా నిమ్మరసం వేస్తే బాగుంటుంది. తర్వాత ధనియాల పొడి, తర్వాత జీలకర్ర పొడి, తర్వాత 1 ఎగ్గు, కొద్దిగంత బియ్యం పిండి. చికెన్ లెగ్ పీస్ తయారీ విధానం: ముందుగా మనం బియ్యం పిండి వేసుకుందాం కొద్దిగంత. తర్వాత మొక్కజొన్న పిండి వేసుకుందాం. మొక్కజొన్న పిండి వేసుకుంటే జర కరకరలు ఆడుతుంది కాబట్టి మొక్కజొన్న పిండి వేసుకుందాం. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ అంత. తర్వాత రుచికి తగినంత ఉప్పు, తర్వాత జీలకర్ర పొడి కొద్దిగంత, తర్వాత ధనియాల పొడి కొంచెం, తర్వాత పెరుగు, ఒక స్పూన్, 1 గింత. తర్వాత నిమ్మరసం వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే పుల్లగా పెరిగి వేసినాం కానీ కొంచెం బాగుంటుంది అన్నట్టు. ముక్క అన్నది గట్టిగా ఉంటుంది. కొంచెం అంత వేసుకోవాలి. అన్ని గింజలు ఉన్నట్టు తీసేసుకోవాలి. ఎగ్గు ఇలా కొట్టుకోసుకుందాం. కారము నేను మర్చిపోయాను, చెప్పలేదు. 2 చెంచాలు వేసుకుందాం కారం. లెగ్ పీసులు కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకుందాం. మసాలాలన్నీ మంచిగా ఇలా కలుపుకుందాం చేతితో. ఇవన్నీ మంచిగా మనకు రాత్రంతా నానబెట్టుకుంటే బాగుంటుంది లెగ్ పీసులు అనేది. మనం అప్పటిదప్పుడే చేయొచ్చు కానీ ఇట్లా తొందరగా మంచిగా ఉండదు అన్నట్టు. కొంచెం అంతా నూనె పోసుకుందాం, కొంచెమే పోసుకుందాం. ఇవన్నీ మంచిగా ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఈ మసాలాలన్నీ మంచిగా కలుపుకుంటేనే ఇది బాగుంటుంది అన్నట్టు. మొక్కజొన్న పిండి లేకుంటే ఏం కాదు, అన్నీ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఈ చికెన్ లెగ్ పీసులు వేసుకుందాం. వేసుకొని ఈ మసాలాలన్నీ ఇలా ముక్కకన్నీ ఇలా ఇలా మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఈ మసాలాలన్నీ ఇట్లా ముక్కకు మంచిగా పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి. చూసారా, ఇట్లా మంచిగా కలుపుకుంటే ఇవన్నిటికీ మంచిగా పట్టుకుంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా సోయా సాస్ వేసుకుందాం. సోయా సాస్ వేసుకుంటే బాగుంటుంది, అందుకే వేసుకున్నాను. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా మొత్తం కలుపుకోవాలి. చూసారా, ఇలా మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇది నైట్ అంతా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నానబెట్టుకుందాం. మళ్ళీ పొద్దున చేసుకుందాం. ఇది డీప్ ఫ్రై చేసుకుందాం. ఇది నైట్ అంతా నానబెట్టుకోవాలి. అప్పటికప్పుడు చేసుకుంటే బాగుండదు, ఇట్లా నానబెట్టుకొని చేసుకుంటేనే లెగ్ పీసు ఫ్రై అనేది బాగుంటుంది. రాత్రి అంతా నానబెట్టుకున్న చికెన్ లెగ్ పీసులు ఇలా మంచిగా నానినాయి. చూసారా, ఇలా మంచిగా ముక్కకు మంచిగా పట్టినాయి. ఇట్లా చూసారా, మంచిగా నానిందా. ఇట్లా నానితే చికెన్ లెగ్ పీసులు అనేది మంచిగా ఫ్రై అవుతాయి అన్నట్టు. అన్నీ ఇట్లనే మంచిగా నానినాయి, మొత్తం మసాలాలన్నీ మంచిగా పట్టినాయి. ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం.
నైట్ వేస్తే మంచిగా ఉండదని ఇప్పుడు వేసిన. ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వేసిన. ఇప్పుడు ఇవి మనం ఫ్రై చేసుకుందాం. వేడెక్కిన ఆయిల్లోకి ఒక్కొక్కటి తీసుకుంటూ ఇందులోకి వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కకుండా ఏం కాదు, కొంచెం మనం మంట స్లిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తము ఇందులోనే వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకోవాలి ఒక్కొక్కటి. మనం ఇది కొంచెం వేడైనాక మనం రిటర్న్ వేసుకుందాం. అటు ఇటు దింపుకుంటూ ఇలా కాల్చుకుందాం. మెల్లగా మెల్లగా ఇట్లా తీయాలి. ఇట్లా స్పీడ్ తీయద్దు, ఇచ్చుకపోతే మనం పిండి అవన్నీ వేసినాం కాబట్టి కొంచెం మెల్లగా కలుపుకోవాలి. అటు ఇటు దింపుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కాల్చుకోవాలి. మీరు మంచిగా నానింది కాబట్టి ఇట్లా కలుపుతుంది, కొంచెం తొందరగానే ఫ్రై అవుతుంది. ఇలానే అన్ని ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మంట తక్కువ పెట్టుకొని కాల్చుకోవాలి. మనం ఎక్కువ పెడితే మాడిపోతుంది. మనం మంట తక్కువ పెట్టుకొని కాల్చుకోవాలి. ఇట్లా ఇరిగిపోతుంది, లేకపోతే అంత విడివిడిగా అవుతుంది, బాగుంటుంది. మంట తక్కువ పెట్టుకొని కాల్చుకుంటే మంచిగా ఉంటుంది. ఇలా ఇట్లా కలుపుకుంటేనే బాగుంటుంది. ఇది ఇంకా ఫ్రై కావాలి. కొంచెం ఇలానే అన్ని కాల్చుకోవాలి. ఇట్లా నేను కొంచెం ఎక్కువ నూనె పోసి కాల్చుకున్నా కాబట్టి లోపల ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువ నూనె పోసిన, లేకపోతే మనం తక్కువ నూనె పోసి పెనం మీద కాల్చుకోవచ్చు. అట్లయితే సరిగా ఉడకదు అనేసి నేను ఇట్లా చేస్తున్నా. ఇలా మంచిగా కాల్చుకోవాలి. మనం నూనె ఎక్కువ పోసినాం కాబట్టి మంచిగా ఫ్రై అవుతాయి, లోపల మంచిగా ఉడుకుతుంది. మనం పెనం మీద కాల్చిన కొంచెం మాడిపోతాయి, సరిగా ఉడకదు కాబట్టి నేను అట్లా చేసుకోలేను, ఇట్లా చేస్తున్నా. ఇలా మొత్తం మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కొంచెం లేట్ అవుతుంది, నూనె మనం ఎక్కువ పోసినాం కాబట్టి మంచిగా ఉడకాలి కదా, ఉడికితేనే లెగ్ పీస్ అనేది బాగుంటుంది. ఇలా మంచిగా కాల్చుకున్నాం. ఇక మంచిగా గాలిని చూసారా, మంచిగా గాలిని. ఇవి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మంచిగా ఉడికినాయి. మనం నూనె ఎక్కువ పోసుకున్నాం కాబట్టి మంచిగా ఉడికినాయి అన్నట్టు. మనకు నూనె తక్కువ పోసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం నాకు మాడిపోతాయి అనేసి నేను అట్లా లేదు. ఇట్లా వేసుకోరు, బాగుంటుంది. అన్నీ ఇలానే కాల్చుకోవాలండి. మంచిగా ఉడికినాయి కదా, మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు అంతే అండి, ఎంతో రుచికరమైన చికెన్ లెగ్ పీస్ల ఫ్రై రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.